ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. ఏంటంటే పెద్ద పెద్ద మూవీస్ కి సాంగ్ రాసిన ఈయన మన మూవీ కోసం దగ్గరికి వెళ్తే ఏమన్నాడో తెలుసా? ఏం జరిగిందో చెప్తా, లైక్ కొట్టి ఫాలో అయ్యి ఫుల్ వీడియో చూడండి. డైరెక్టర్ శివనాగేంద్ర గారితో కలిసి మన టీం అంతా ఒక ప్లేస్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మన మూవీకి సంబంధించిన ఒక సాంగ్ పాడాలని చెప్పి అన్నగారిని అయితే అడిగాము. అన్న వచ్చేసి మనకు అపాయింట్మెంట్ అయితే ఇచ్చాడు. ఆ అపాయింట్మెంట్ రావడానికి కారణం కూడా మన అమిత్ సార్. ఎందుకంటే సార్ వాళ్ళిద్దరు కొలీగ్స్ అంట. అండ్ అదీగాక మన డైరెక్టర్ గారు అమిత్ సార్ కి స్టూడెంట్ కూడా. ఇంకా మన టీం తో కలిసి వెళ్తూ ఉండగా దారిలో కొందరు స్టూడెంట్స్ అయితే బైక్ ఆపారు. సరే ఈ ఎండలకి ఎంతసేపు నిలబడతారులే అని చెప్పేసి డ్రాప్ చేద్దామని ఎక్కించుకున్నా. బైక్ ఎక్కించుకున్నాక చెప్తున్నారు, అన్నా మేము మీకు పెద్ద ఫ్యాన్స్ అన్నా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మేము ఎప్పుడు చూస్తూ ఉంటామని. ఇలా దారిలో ర్యాండమ్ పీపుల్ ఎవరైనా మనల్ని గుర్తిస్తే ఆ వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటది. ఇలాంటప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని బూస్ట్ అయితే వస్తూ ఉంటుంది. మన మూవీ మేటర్ దగ్గరికి వస్తే అన్న దగ్గరికి వెళ్ళి కలిసాము. అన్నగారికి మన మూవీ డైరెక్టర్ శివనాగేంద్ర గారు వచ్చేసి నాకు ఇలా కావాలి, ఈ టైప్ లో కావాలని చెప్పేసి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే అన్నగారు ఇలా అంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమన్నారంటే, మీ మూవీ కంటెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీ మూవీకి నేను సాంగ్ రాస్తున్నా పాడుతున్నా కూడా అని చెప్పారు. అన్న రాసి పాడిన సాంగ్స్ ఎంత ఫేమస్ అంటే పెద్ద పెద్ద హీరో మూవీస్ తీస్తే దాంట్లో టాప్ 1 అన్న సాంగ్స్ ఉంటాయి. ఆ సింగర్ ఎవరో అని చెప్పేసి ఫ్యూచర్ మన మూవీ అప్డేట్స్ లో మన డైరెక్టర్ శివనాగేంద్ర గారు అయితే మీకు అప్డేట్ ఇస్తారు. అలాగే మీరు కూడా మన మూవీని బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో అవ్వండి. బై గైస్.